డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత. హాయ్ హరిత, నమస్తే. నమస్తే రాధా. హరిత, ప్రతి ఒక్కరి లైఫ్ లో నాకు తెలిసి 95% ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇవి జరుగుతూ ఉంటాయి. మనం హ్యాపీ మూమెంట్ లో అందరు మన దగ్గర ఉన్నారు అన్న ఫీల్. ఏదైనా ఒక గృహప్రవేశం చేస్తున్నాం, లేకపోతే గెట్ టుగెదర్, లేదా మనం ఎక్కడికన్నా విహారయాత్రకు వెళ్దామంటే అందరూ వస్తారు, అంతా హడావిడి హంగామా అంతా నడిపిస్తారు. ఇదే అవతల పర్సన్ కి ప్రాబ్లం ఉందంటే ఎవ్వరు రారు హరిత, ఏ హెల్ప్ చేయనికి. ఈవెన్ వాళ్ళు పొరపాటున ఏ హెల్ప్ అడగకపోయినా ఒక రిలాక్సేషన్ కోసం మాట్లాడతామని ఫోన్ చేసినా వాళ్ళ నెంబర్లో చూస్తే క్లియర్ హరిత, భయం, ఎక్కడ హెల్ప్ అడుగుతారో ఏమో, ఏం అడిగి మన మీద పడతారో ఏమో. కొన్ని మాటలు కూడా సూటిపోటి మాటలు ఉంటాయి. నువ్వు హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, వాళ్ళకి మాటలు మాట్లాడవు. అంటే ఎందుకు హరిత మనుషులు ఎలా అయిపోయినారో? ఆనందంలో అయితే భాగస్వాములు అవుతారు, ఇదే బాధల్లో కష్టాలు ఎందుకు అవ్వరు? ఇలాంటి వాళ్ళు ఎలా స్ట్రాంగ్ గా ఉండాలి? బాధపడే వాళ్ళు. ఒకటి ఏంటంటే మనం జనరలైజ్ చేయలేం రాధా. అందరికి ఇదే జరుగుద్ది అని లేదు. కొన్ని సెట్ ఆఫ్ పీపుల్ కి ఇది జరుగుద్ది ప్రపంచంలో. ఇంకొంతమందికి జరగదా అని కాదు, ఇంకో సెట్ ఆఫ్ పీపుల్ కి కూడా ఇలా జరుగుతాయి. కానీ వాళ్ళు స్పోర్టివ్ గా తీసుకుంటారు. ఈ సెట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే నాలాంటి కేటగిరీలోకి వస్తారో, సెన్సిటివ్ అని చిన్నప్పటి నుంచి ట్యాగ్ పడి, చిన్నదానికి ఎందుకు ఎక్కువ ఏడుస్తావు, ఎందుకు ఎక్కువ బాధపడతావు, అందరిని ఎందుకు అంత ప్రేమిస్తావు, ప్రేమించి ఎందుకు హర్ట్ చేస్తావు, నీలాగానే అందరు ప్రేమించాలని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తావు, ఈ కేటగిరీ పీపుల్ ఏంటంటే ఎక్కువ తీసేసుకుంటారు. నేను ఫస్ట్ లోనే ఆడియన్స్ కి చెప్పాను, ప్రపంచంలో అన్ని పీపుల్, అందరు మనుషుల్ని 3 కేటగిరీస్ లో డివైడ్ చేయొచ్చు. ఒకటి ఆర్ట్ పీపుల్. ఆర్ట్ అంటే వాళ్ళు భరతనాట్యమో, లేకపోతే పెయింటింగో, రైటింగో, వాళ్ళంటూ వాళ్ళది ఒక వరల్డ్ క్రియేట్ చేసుకొని వాళ్ళు అందులో సెల్ఫ్ గా ఉండి వాళ్ళు అందులో అన్ని డీల్ చేసుకుంటారు. వాళ్ళ క్రియేషన్ ద్వారా, అది డైరెక్టర్ అయినా అవని, మ్యూజిక్ డైరెక్టర్ అయినా అవని, వాళ్ళ క్రియేషన్ దాని ద్వారా వేరే వాళ్ళకి ప్రపంచంలో హెల్ప్ చేస్తారు. వీళ్ళ పీస్ వీళ్ళకి సరిపోతుంది, రైట్? వాళ్ళ ఆడియన్స్ అను, క్లయింట్స్ అను, ఏదైనా సరే ఇక్కడ నుంచి వాళ్ళకి సరిపోతుంది. ఆర్ట్ పీపుల్ తో పెద్ద ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ వచ్చి బ్రెయిన్ పీపుల్. బ్రెయిన్ పీపుల్ చాలా లాజికల్ గా ఆలోచిస్తారు. ఓకే, వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అంటే, నేను నీకు ఇది ఇస్తున్నా, నువ్వు నాకు ఏమి ఇస్తావు రిటర్న్ లో అని ముందే మాట్లాడుకొని దిగే సూపర్ బిజినెస్ పీపుల్ టైప్ లో ఉంటారు. వాళ్ళని హర్ట్ చేసుకునే ఛాన్స్ వేరే వాళ్ళని ఇవ్వరు, నేను కూడా హర్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఇవ్వకపోవచ్చు. 99% చాలా ప్రాఫిట్ అండ్ లాస్ బేసిస్ లో ఆలోచిస్తారు. రైట్ అండ్ రాంగ్ అనాలిసిస్ సూపర్ స్ట్రాంగ్ ఉంటుంది. ఏదైనా సరే వాళ్ళు లాజికల్ గా ఆలోచించుకొని 10 years లేటర్ నాకు ఇది హెల్ప్ అవుతుంది కాబట్టి ఇక్కడే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు. లేదా కొంతమంది ఇక్కడ నేను వీడిని దొక్కేస్తే 10 years తర్వాత నేను బాగా ఎదుగుతాను అని అనుకుంటారు. దోస్ పీపుల్ ఆర్ బ్రెయిన్ పీపుల్. వాళ్ళు ఎక్కువ ఎథిక్స్ కి వీటికి ఏమి ఇంపార్టెన్స్ ఇవ్వరు. వాళ్ళు ఓన్లీ బతుకుతారు. సెల్ఫిష్ కూడా అనవచ్చు. కమింగ్ టు థర్డ్ కేటగిరీ పీపుల్, హార్ట్ పీపుల్. హార్ట్ పీపుల్ ఏంటంటే ఎక్కువ ఎమోషనల్ పీపుల్. చిన్నదాన్ని కొంచెం నచ్చుకోవటం, ఎవరైనా ఒక మాట అన్నారా తిరిగి అనలేకపోవటం, అలా అనుండాలి అంటారు కానీ మళ్ళీ అనరు. అనుంటే బాగుండేది అనిపిస్తుంది కానీ అనరు. ఎందుకంటే ఆ హర్ట్ మళ్ళీ వాళ్ళు కూడా తీసుకోవద్దు. నేను ఎంత హర్ట్ అయ్యానో నాకు తెలుసు వాళ్ళు ఆ మాట అన్నప్పుడు, మళ్ళీ నేను ఆ మాట అంటే వాళ్ళు అంత పెయిన్ తీసుకోవాలా వద్దు. హార్ట్ నుంచి ఆలోచిస్తారు. అర్థమైంది. ఓకే, వీళ్ళు ఏంటంటే చాలా మెత్తగా అంటే ఇది కాదు, మామూలుగా అంటే సున్నితమైన స్వభావం. చిన్న మాట అన్నా సరే ఎక్కువసేపు బాధపడి మళ్ళీ వాళ్ళే క్షమిస్తారు, వాళ్ళే అందరి దగ్గరికి వెళ్ళిపోతుంటారు. ఎక్కువ హార్ట్ బ్రేక్స్ ఈ కేటగిరీ పీపుల్ కి అయితే, ఎందుకంటే వాళ్ళు లాజిక్ కి వినరు, ఎక్కువ ఈ ప్రేమకు పడిపోతారు, రైట్? అంటే దే థింక్ ఫ్రమ్ హార్ట్. అన్ని ఎమోషన్స్ వైపు నుంచి ఆలోచించి డెసిషన్స్ తీసుకోవడం వల్ల ఫైనల్ గా హార్ట్ పెయిన్ లో పడతారు, రైట్? బ్రేకప్స్ ఎక్కువ ఉన్న కేటగిరీ కూడా ఈ కేటగిరీ పీపులే. సరే, ఇప్పుడు మళ్ళీ పాయింట్ కి వద్దాం. ఇప్పుడు అందరూ హ్యాపీ మూమెంట్ లో ఉంటారు, నాకు కష్టాలు వచ్చినప్పుడు ఎవరు ఉండరు అన్న ఈ పీపుల్, ఈ హార్ట్ పీపుల్ కి వస్తుంది ప్రాబ్లం. ఈ 2 పీపుల్ కి ఉండదు. ఎందుకంటే ఫస్ట్ కేటగిరీ పీపుల్ కి ఆర్ట్ ఎలాగా ఉంది, వాడు ఏదో క్రియేట్ చేసుకుంటాడు, అందరూ బయట పడిపోతాడు, ట్రావెలింగ్ వెళ్తాడా, మ్యూజిక్ చేసుకుంటాడా, లేకపోతే రైడ్ చేసుకుంటాడా, వాడి ఇష్టం. ఈ సెకండ్ కేటగిరీ పీపుల్, నన్ను దొక్కినావు కదా నేను దొక్కుతాను, వాడు ఏదో కేటగిరీలో వాడు వెళ్ళి ప్లాన్ చేసుకుంటాడు, ఎగ్జిక్యూట్ చేస్తాడు, వాడు ఏదో బతికేస్తాడు. ఈడు కాకపోతే వేరే వాడి దగ్గర పోతాడు, వాడు మళ్ళీ రివెంజ్ తీర్చుకొని ఇక్కడికే వస్తాడు. దే ఆర్ బ్రెయిన్ పీపుల్. ఇటు వచ్చి హార్ట్ పీపుల్ సంగతి మామూలుగా ఉండదు రాదా. వీళ్ళు ఏంటంటే అందులోనే ఉండిపోతారు. మేబీ కొంతమంది కొన్ని సంవత్సరాలు ఉండిపోయినా నేను ఆశ్చర్యపోను.
ఓకే, సో ఇప్పుడు సొల్యూషన్ మాట్లాడదాం. ఓకే, ఇది ఎవ్వరికి అవ్వదని కాదు, ఆల్మోస్ట్ అందరూ చూసేవాళ్ళే. కాకపోతే వీళ్ళు ఎక్కువ హార్ట్ కి పెయిన్ తీసుకుంటారు, లైక్ మీ. నాకు ఏమైందంటే, నేను ఎగ్జాంపుల్ చెప్తాను, కోచ్ అయిన తర్వాత నేను దాన్ని ఎలా డీల్ చేశాను, లేకపోతే సెల్ఫ్ జర్నీ స్టార్ట్ చేయకముందు నేను ఎంత బాధపడ్డాను. నాకు ఎప్పుడు చిన్నది వచ్చినా సరే అందరు రిలేటివ్స్ ఫోన్స్ చేసేవాళ్ళు రాదా, చిన్నప్పటి నుంచి కూడా. నేను అందరి ఇళ్లలో పెరిగాను, బాబాయిలు పెద్దనాన్న అందరి ఇంట్లో వెళ్ళి ఉండేదాన్ని. నాకు మనుషులని పిచ్చి ఇష్టం, వాళ్ళ నుంచి నేర్చేసుకోవాలి, నేను వాళ్ళకి ఏదో హెల్ప్ చేసేయాలన్నట్టు అందరి ఇళ్లలో ఉండేదాన్ని. అందరూ నాకు ఫోన్ చేసేవాళ్ళు, నాకు ఎప్పుడైనా హాస్పిటలైజ్ అయినా ఏమన్నా అయినా కూడా అందరూ ఉండేవాళ్ళు, ఫోన్లు చేసేవాళ్ళు, కనుక్కునేవాళ్ళు, హరితకు బాగుందా అని అందరు కనుక్కునేవాళ్ళు. ఒక్కటే మేజర్ సర్జరీ అది నా లైఫ్ లో, భయంకరమైన సర్జరీ. అప్పుడు ఎవరు చేయలేదు రాదా. అదేంటి అంటే వాళ్ళు తెలుసు కూడా చేయలేదు, కానీ చేయలేదు. సో ఫస్ట్ డే బానే ఉన్నాను, సెకండ్ డే స్లోగా వస్తుంది కదా. ఇంత మేజర్ టైంలో ఎవరు పట్టించుకోలేదేంటి, స్టార్ట్ అయిపోయింది నాకు. అందులో ఆ సిక్నెస్ లో కూడా ఉంటామేమో, ఆ మెడిసిన్స్ డల్నెస్ లో కూడా ఉంటామేమో, ఈ పెయిన్ స్టార్ట్ అయిపోయింది నాకు. నేను ఎవరికి అవసరం లేదా, ఇదేంటిది నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనేసి స్లోగా అది పెద్దగా అయిపోయింది. విదిన్ 6 months అది ఎంత నెగిటివిటీ పెళ్ళిపోయిందంటే రాధా, కాంట్ టెల్ యూ. ఇంకా ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్ అన్నను, బట్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ లో పీరియడ్. నేను ఎవరికి అవసరం లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను ఎవరికీ అవసరం లేదనుకుంటాను, నేను ఇంకా నన్ను ఎవరు ఇంకా పట్టించుకోరేమో, నేను ఇంక ఇలానే ఉంటుందేమో, నా ఇంట్లో వాళ్ళు పట్టించుకోరు, బయట వాళ్ళు పట్టించుకోరు, ఇంకా నాకంటే ఎవరు లేరు. ప్యాటర్న్స్ అన్ని చేంజ్ అయిపోయినాయి విదిన్ జస్ట్ 6 months ఆఫ్టర్ ద సర్జరీ నుండి స్టార్ట్ అయింది నాకు. ఎంత ట్రై చేసినా, నువ్వు ఏమైనా డాక్టరా సెల్ఫ్ హీలింగ్ చేసుకోనికి, నాకు అర్థం కావట్లా. జాబ్ లో జాయిన్ అయిపోయి ఇవన్నీ అక్కడే ఉండిపోయినాయి, అన్హీల్డ్ వూండ్స్ అవి. ఎమోషనల్ గా అవి హీల్ అవ్వలా, నువ్వు దాన్ని మాస్క్ వేసి ముందుకు వెళ్ళిపోతున్నావు, బట్ లోపల పెయిన్ కూడా నీతో పాటు పెరిగిపోతుంది. నేనేం చేశాను, నేను కూడా ఎవరికి ఫోన్ చేయకుండా, మనం అవసరం లేదన్నప్పుడు మనం మాత్రం వాళ్ళు ఎందుకు, మనం కూడా చెయ్యొద్దులే, మనం కూడా వెళ్ళి ఇబ్బంది పెట్టొద్దులే, వాళ్ళ కేటగిరీ వేరే అయిపోయింది, ఇప్పుడు నా కేటగిరీ వేరే అయిపోయింది, నువ్వు ఇంట్లో వేరే ఇంటికి వెళ్ళిపోయావు, ఇంకా అందుకే వేరే, ఇంకా నెగటివ్ సెల్ఫ్ టాక్ లోకి వెళ్ళిపోయాం. 6 months 1 year అయింది, ఏదేదో ట్రై చేసిన, అన్ని ట్రై చేసిన. కోచ్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, మేజర్ సర్జరీ ఇది చాలా ప్రైవేట్ గా జరిగిన సర్జరీ అన్నమాట. దాని గురించి ఎలా డిస్కస్ చెయ్యాలో తెలియక కాల్ చేయలేదు. అదే మా పాప మళ్ళీ డెంగ్యూ అయ్యి మేము హాస్పిటల్లో ఉంటే, అదే అందరూ ఫోన్ చేసి పాప ఎలా ఉంది ఎవ్రీడే ఫోన్ చేశారు. అంటే ఇక్కడ ఏంటి, ఇప్పుడు నేను FSFA టెక్నిక్ మాట్లాడతాను కదా, కోచ్ గా నాకు ఒక టెక్నిక్ తెలుసు, FSFA, ఫ్యాక్ట్, స్టోరీ, ఫీలింగ్, యాక్షన్. ఫ్యాక్ట్ ఏంటి, ఫ్యాక్ట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్, నాకు ఎవరు కాల్ చేయలేదు. స్టోరీ ఏం పెట్టుకున్నాను, పెయిన్ఫుల్ స్టోరీ, అన్వాంటెడ్. ఫీలింగ్స్ ఏంటి, నాకు నేను ఎవరికి అవసరం లేదు, నేనంటూ సెపరేట్, పెయిన్ వచ్చేస్తోంది కదా, కనబడుతుందా. సో ఫ్యాక్ట్, స్టోరీ, ఫీలింగ్, యాక్షన్. యాక్షన్ లో నేనేం చేస్తాను, నేను కూడా ఎవరికి మాట్లాడాను, లేదా నేను బాధపడతాను, ఏడుస్తాను, కానీ ఎవరికి చెప్పట్లేదు, ఎక్స్ప్రెస్ చేయట్లేదు, నేను బాధపడుతున్నాను. నేను ఇప్పుడు కోచ్ అయిన తర్వాత ఫ్యాక్ట్ ని చేంజ్ చేయలేను నేను, నిజంగానే నాకు ఎవరు కాల్ రాలేదు, నేను చేంజ్ చేయలేను. బట్ కెన్ ఐ చేంజ్ ద స్టోరీ, బికాస్ దిస్ ఈస్ అ మైండ్ సెట్ షిఫ్ట్. అంతే, మైండ్ సెట్ షిఫ్ట్ అవడానికి నేను స్టోరీ చేంజ్ చేస్తే సరిపోతుంది. పాస్ట్ లోకి వెళ్ళి మెమరీలో ఆ స్టోరీకి ఏదైనా గుడ్ స్టోరీ ఇవ్వగలనా, ఇన్స్టెడ్ ఆఫ్ పెయిన్ఫుల్ స్టోరీ రాదా. గుడ్ స్టోరీ ఏమి ఇవ్వచ్చు, అరే ఈ సర్జరీ కాబట్టి చేయలేదు, కానీ పాపకైనప్పుడు చేసినారు కదా హరిత, ఆ స్టోరీ నాకు ఎంపవర్మెంట్ ఇచ్చింది కదా, రైట్. ఫీలింగ్స్ చేంజ్ అయిపోయినాయి. నా వాళ్ళు నన్ను ఎప్పుడు వదిలిపెట్టలేదు బాబా, వాళ్ళు ఎప్పుడు నన్ను వదిలిపెట్టలా, నేనే నెగటివ్ థింకింగ్ లోకి వెళ్ళాను, ఆ థింకింగ్ నుంచి బయటకు వచ్చేస్తే సరిపోద్ది. ఓకే, ఆ నెగటివ్ థింకింగ్ కూడా ఎందుకు వెళ్ళింది, సర్జరీ అయింది, సర్జరీ తర్వాత ఉన్న కాంప్లికేషన్స్ వచ్చాయి, అక్కడ నుంచి వచ్చింది ప్యాటర్న్. నీ పర్సనాలిటీ కూడా తప్పు కాదు, వాళ్ళది తప్పు కాదు హరిత. ఫీలింగ్స్ కనబడుతున్నాయా, ఇప్పుడు స్టోరీ చేంజ్ అయ్యానే ఫీలింగ్స్ చేంజ్ అవ్వలేదా రాదా. ఎంపవర్మెంట్, నా వాళ్ళు నన్ను ఎట్లా వదిలిపెడతారు, నేను చిన్నప్పటి నుంచి పెరిగిన ఇల్లు, వాళ్ళు నన్ను ఎట్లా వదిలిపెడతారు, నేను ఇప్పటికీ ఫోన్ కొట్టంగానే ఒక్కసారి ఫోన్ కొట్టంగానే ఎత్తుతారు రాదా. నేను అంత నెగిటివ్ ఎట్లా ఆలోచించినా, ఇది నా ప్రాబ్లం హరిత, లెట్స్ డీల్ విత్ ఇట్. నేను యాక్సెప్ట్ చేశాను రాదా, 100% నాది రెస్పాన్సిబిలిటీ చేంజ్ చేయటం. ఫీలింగ్స్ అయిపోయింది, యాక్షన్ ఏంటి, ఛాన్స్ ఉంటే కలవంగానే ఎట్లా తెలుసా ఎంత ప్రేమ వచ్చేస్తుంది అంటే వాళ్ళ మీద, పిన్ని బాబాయ్ అని వచ్చేస్తుంది. బికాస్ నువ్వు క్రియేట్ చేస్తున్నావు నీ థాట్స్. ప్రేమ క్రియేట్ చేస్తావా, బాధ క్రియేట్ చేస్తావా, మన చాయిసే రాదా, కంప్లీట్లీ అవర్ చాయిస్. బాధ నుంచి పెయిన్ లోకి షిఫ్ట్ అవ్వాలంటే ఒక కౌన్సిలర్ హెల్ప్ కావాల్సిందే. నేను 8 lakhs ఖర్చు పెడితే తప్ప ఈ టూల్స్ నాకు రాలేదు రాదా. ఇట్స్ నాట్ ఈజీ.
ఇక్కడ దాకా వచ్చి కూర్చొని నువ్వు మాట్లాడి అంతే కదా. ఎవ్రీ టైం నువ్వు కౌన్సిలింగ్ చేసుకుంటూ వెళ్ళటం, నీ ఫీల్డ్ వేరు, నువ్వు చేస్తుంది వేరు. Yes. నీకు ఇన్సల్ట్స్ అన్నారు కదా, ఇన్సల్ట్ ప్రతి అడుగునే చేస్తుంది. నువ్వు చదివే ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. కానీ దాన్ని ఎలా డీల్ చేస్తున్నాను అన్నది నాకు ఈ టూల్స్ అండ్ టెక్నిక్స్ నుంచి వచ్చింది. నాకు ఒక మెంటర్ హెల్ప్ లేకుండా నేను ఈ స్టేజ్కి రాలేదు. సో ఆ అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు ఈడ ఖాళీగా ఉన్నాం రాదా, ఇక్కడ మనం ఎందుకున్నాం ఇంత ప్రొఫెషనల్ గా అయ్యి టు హెల్ప్ దెమ్. నో, ఒక కాల్ కొడితే మనం ఆ FSFN చేంజ్ చేసేసేయచ్చు. ఆ ఫీలింగ్స్ నుంచి కొత్త ఫీలింగ్స్ లోకి తీసుకురావచ్చు వాళ్ళని. వాళ్ళు హ్యాపీగా ఉండడమే మనకు కావాలి కదా. వై నాట్ డూ ఇట్? హరిత చెప్పినట్లు తను ప్రాక్టికల్ గా చెప్పింది కాబట్టి ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే జస్ట్ ఒక్క కాల్ తో మీ లైఫ్ ని చేంజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ హరిత. థ్యాంక్ యూ సో మచ్ రాధా.